రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాత్రేయపురం మండలంలో మండల కన్వీనర్ కనుమూరి శ్రీనురాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అది చిర్ల సోమసుందరెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులైన వీరిని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను చెయ్యని పదవులు కాదు, నాకు కొత్త కాదు. మీ అందరికి ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు పార్టీలు ఉన్నా లేకపోయినా కూడా నాతో పాటు నా కుటుంబంతో పాటు నిలబడి మీ కుటుంబానికి మేమున్నామని చెప్పి మీ అందరూ నడిపాం. దాని గురించే నేను కూడా నా తండ్రి గారికి ఉన్న అభిమానుల్ని ఒకరిని పెంచుకోవాలి కానీ ఒక్కరిని కూడా తగ్గించుకోకుండా ప్రయాణం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ప్రయాణం చేస్తున్నాను. కానీ లేదా డబ్బే సంపాదించాలో లేదా వ్యాపారంలో చేయాలంటే మరి మనకంటే గట్టిగా గొప్పగా చేసేవాడు ఎవడో ఉండడం తప్పనిసరిగా ఎంత కష్టపడి కలిగే నైజం మన కార్యకర్తలో కానీ మనకు కానీ ఉంది. కానీ ఏదంటే మీ అందరూ ఇచ్చిన తోడ్పాటు సుమారు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు వయసు ఇంకా తిన్నది. కానీ వేదిక మీద బ్రహ్మయ్య గారు లేదా రామకృష్ణరాజు గారు ఇంకా ఎవరెక్కడ పెద్దలు, మా కిట్టరాజు గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలు నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు. మా ముందు రాజు గారు కూర్చున్నారు. ఇంకా పెద్దలు కొంతమంది పైకి రాలేదు, కింద మాట్లాడుతున్నారు. ప్రవీణ్ కూడా చక్కగా మాట్లాడాడు. ఇలా ఎంతో మంది రాజకీయంగా మరి మన నియోజకవర్గంలో ఆటుపోట్లు చూసి తద్వారా రాజకీయం మరి ఇప్పటివరకు నడిపించుకొచ్చినటువంటి కుటుంబం ఇది. మరి మనందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మరి మనం ఓటమి పాలయ్యాం. మరి ఇందాక మన శ్రీని గారు చెప్తూ చక్కటి విషయం చెప్పారు. మనం ఓడిపోలేదు, మోసపోయామని వాస్తవమైన విషయం. ఎక్కడ ఎవరిని కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచనతోనే తెల్లవారు ఇస్తే మనం పనిచేస్తాం. నాతో పాటు మీరు కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు మీలో ఉన్న చాలా మందికి రాలేదు. నేను అలా ఉన్నాను, మీరు అలా ఉన్నారు. కానీ మీ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఎవరు ఇచ్చారు ఇళ్ల స్థలాలు అంటే ఆ రోజు కార్యకర్తలు తెలియకుండా నాకు తెలియకుండా వాలంటీర్లు టికెట్ నెల ప్రతినిచ్చుకుంటూ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారో మీకు తెలియదు, నాకు తెలియదు. అదే మన పార్టీలో చెప్పిన పొరపాటు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. కానీ ఏదైతే మరి అన్ని చేశాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని జరిగాయి. కానీ ఈ మధ్య సినిమాలో డైలాగ్ వచ్చింది, అన్ని ఉన్నాయి లెక్క కూడా తక్కువైందని. అది ఏంటని చెప్పి 33 సార్లు లెక్కెడతారు. లెక్క సరిపోద్ది. ఏదో పుష్ప సినిమా డైలాగ్ అది. అన్ని లెక్క చూస్తున్నా దానికి ఏదో ఒకటి తక్కువైంది అంటుంటాడు. ఏం తక్కువైంది అని చూస్తే సార్ తక్కువైంది అంటే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని ఇచ్చాడు, కానీ ఒకటి మర్చిపోయాడు. అది ఏంటంటే కార్యకర్తలకు తగినటువంటి గౌరవం. మరి ఏదైతే మన నియోజకవర్గంలో మనం కొంతవరకు బాగా వెళ్ళాం. కానీ కార్యకర్తలకు సంక్షేమం అంటే ఉన్నటువంటి 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనాతోనే మనకు సరిపోయింది. ఇక ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కార్యకర్తలకు ప్రత్యేకంగా చేయలేకపోవడమో కానీ ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 99% అమలు చేసుకునే విధంగా ఆయన చేయగలిగాడు. కానీ కార్యకర్తలకి గౌరవించడంలో మరి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి కార్యకర్తలకి మధ్యన వాలంటీర్ వచ్చేసరికి మన ప్రమేయం లేకుండానే మరి ఎప్పుడైతే పని జరిగిందో ఆ పనికి తగ్గ విలువ